ఉప్మా లేదా టమోటా బాత్ కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ అంటే బాంబే రవ్వ సన్నగా ఉండాలి, ఆనియన్స్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి, టమోటా, ఆలుగడ్డ సన్నటి ముక్కలుగా కట్ చేయాలి, క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి, శనగపప్పు, కరివేపాకు, జీడిపప్పు. ఇంకా కావాలంటే మనకు బీన్స్ లాంటివి కూడా సన్నగా అంటే కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఇవి వేసి మీకు టమోటా బాత్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ మీద బాండ్లీ పెట్టాను. కొద్దిగా రుచి బాగా రావాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వద్దనుకుంటే తక్కువగా వేయచ్చు, అది మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను ఒక 2 స్పూన్లమైన ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర అంటే తిరవాత గింజలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి వేసినప్పుడు కొద్దిగా ఎగురుతాయి కాబట్టి వెంటనే కొన్ని ఆనియన్స్ వేసామంటే చిట్లకుండా ఉంటుంది ఆయిల్. ఎప్పుడైనా కూడా మనం పచ్చిమిర్చి ఆవాలు వేస్తూనే ఆనియన్స్ వేసామంటే చిట్లదు, లేదంటే మన ముఖం మీదకి ఇది మొత్తము ఎగిరి బుబ్బలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా గమనించుకోండి వేసేటప్పుడు. ఇవన్నీ కరివేపాకు, ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. జనరల్గా ఆయిల్ కాగుతానే శనగపప్పు వేస్తారు, మళ్ళీ ఆనియన్స్ వేస్తారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆనియన్స్ వేగే లోపల ఈ శనగపప్పు అనేది మాడిపోతుంది, అప్పుడు వంట రుచి తగ్గుతుంది. కాబట్టి కొద్దిగా ఇవి మగ్గిన తర్వాత మనం శనగపప్పు వేసామంటే అన్నీ కూడా ఈక్వల్గా బాగా వేగేదానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, ఆనియన్స్ కొద్దిగా వేగాయి. ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను. అంటే ఎక్కువ వేగకూడదు, కొద్దిగా వేగుతూనే శనగపప్పు వేయాలి. తర్వాత అన్నీ కలిపి వేయించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగానే మనకు ఆనియన్స్తో పాటు శనగపప్పు వేగుతుంది. జీడిపప్పు కూడా ఇప్పుడు వేస్తున్నాను. మొత్తం కూరగాయలు ఆనియన్స్ అంతా వేసిన తర్వాత ఫైనల్లో టమోటా వేస్తున్నా. టమోటా ముందు ఎందుకు వేయడం లేదంటే నీళ్ళు వస్తుంది కాబట్టి ఈ కూరగాయలు అన్నీ కూడా చిటికినట్లుగా ఉంటాయని నేను చివరిన టమోటా వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా మగ్గనియాలి, మూత పెట్టి మగ్గనిస్తాం. చూడండి, బాగా మగ్గినాయి. ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు, అంటే మనము చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. జనరల్గా అయితే ఈ ఉప్మా రవ్వకు 1కి 1 మాత్రమే వేయండి మీరు కొలత ప్రకారము. నేను అందాజు వేస్తున్నాను. 1కి 1 వేసుకుంటేనే మీకు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనకు ఉప్మాకు సరిపడా ఉప్పు అంటే అర స్పూన్ నుంచి 1 స్పూన్ వేసుకోవచ్చు. నేను కొద్ది క్వాంటిటీ ఎక్కువ వేసాను, అందువల్ల 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ విధంగా నీళ్ళు బాగా తెల్లాలా, బాగా మసిలిన తర్వాత వాటరు మనం ఉప్మా రవ్వ వేస్తున్నాము. నేను ఇట్లా ప్యాకెట్ నుంచి వేస్తున్నాను మీకు. కానీ అనుభవం లేని వాళ్ళు ఇట్లా కప్పులలో ఇట్లా కప్పులు తీసుకొని, ఒక పెద్ద కప్పు తీసుకొని ఒకటేసారి వేసుకోవాలా. కొద్దిగా వేసుకునే లోపల కూడా గడ్డలు కడుతుంది. ఇది మొత్తం స్టిచ్ చేస్తేనే బాగా ఇది అవుతుంది. మనం గ్యాప్ ఇచ్చి ఆపామంటే గడ్డ వచ్చేస్తుంది. అంటే వేసినంతసేపు కూడా
గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఇలా ఎంత వేయాలనేది వాటర్ దగ్గరగా వచ్చేసి రవ్వ మనకు కనిపించాలి దీంట్లో, అంతవరకు వేసుకోవాలి. అంటే కొలత అనేది కూడా మీకు ఈ విధంగా తీసుకోవచ్చు. అందాజు తీసుకున్నా కూడా కొలత ఈ విధంగా తీసుకోండి. చూడండి రవ్వ కనిపిస్తుంది మనకి. అంటే ఇది ఉడికేదానికి ఈమైన వాటర్ మాత్రమే సరిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిదిపాల్సిన అవసరం లేదు. ఇంకా వేసేటప్పుడు మాత్రమే కలిదిప్పండి. వేసిన తర్వాత మామూలు కలిదిప్పుకోవచ్చు, గడ్డలు అనేది రాదు. చూడండి ఎక్కడ గడ్డ అనేది లేదు. ఇవన్నీ కూరగాయలు 5 నిమిషాలు ఇలా మూత పెట్టి తీసేస్తే మనకు టమోటా బాత్ రెడీ అవుతుంది. ఇదే విధంగా మనం గోధుమ రవ్వ ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఇవే క్వాంటిటీస్ ఇలాగే తీసుకోవాలి. ఈ రవ్వ బదులు గోధుమ రవ్వ వేస్తాం, బాంబే రవ్వ బదులు గోధుమ రవ్వ అనేది వేస్తాం మనము. ఈ టమోటా బాత్ కాబట్టి కొద్దిగా మెత్తగా జారుడుగా రావాలి. ఇదే మామూలు ఉప్మా అనుకోండి ఇంకాస్త పొడిగా రావాలి, అప్పుడు రవ్వ కాస్త ఎక్కువ వేసుకోవాలి. టమోటా బాత్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అయిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ను మూత పెట్టుకోండి. కొద్దిగా ఆ నీరు ఉన్నా కూడా మొత్తం ఇంకిపోయి కొద్దిగా బాగా పొడి పొడిగా వస్తుంది. టమోటా బాత్ లేదా మా సైడ్ ఉప్మా అని కూడా అంటాం దీన్ని. టమోటాలు వేస్తే టమోటా బాత్ అంటారు, టమోటా వేయకపోతే ఉప్మా అని అంటారు. ఇది చేసుకొని చూసి మీ కామెంట్స్ చేయండి. ఈ వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మన ఛానల్లో ఆల్రెడీ చేసినటువంటి పల్లీల పచ్చడితో తిని చూడండి, చాలా బాగుంటుంది.